నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరం ఏదైతే ఉందో శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఈ కర్కాటక రాశి వారికి ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అన్నిటితో పాటుగా ఈ కర్కాటక రాశి వారు ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మరి ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? కర్కాటక రాశి వారికి అంటే గత సంవత్సరం నుంచి అంతో కొంత బాగానే ఉంది, ఏమైనా సరే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా. కానీ మరింత ఊరట లభించడం అనేది కూడా ఈ ఏడాది ఉంటుంది. ఎందుకని మరింత ఊరట లభిస్తుంది అంటే కనుక వీళ్ళకి గత రెండున్నరేళ్ల పైగా ఈ అష్టమ శని అనేది నడుస్తుంది. ఈ అష్టమ శని కూడా వీళ్ళకి మొన్న మార్చి 29 నుంచి వెళ్ళిపోయింది. సో అందుకని ఎప్పుడైతే మరి శని కూడా వీళ్ళకి తొలగాడో ఇక్కడి నుంచి వీళ్ళు చేయవలసిన పనుల్లో మనకి ఒత్తిడి తగ్గిపోతుంది, వేగం పెరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం ఏదైనా సరే ఒక ఇల్లు మారాలి, అమ్మడో చేయాలి అనే వాటిలో ఏమైనా సరే చిన్న చిన్న ప్రతిబంధకాలు ఉన్నాయనుకోండి, ఆ ప్రతిబంధకాల నుంచి ముందుకు రావటం అనేది. తర్వాత వీళ్ళకి ఏదైనా సరే ఒక ఉద్యోగం ఉందనుకోండి, అక్కడ వీళ్ళకి ప్రమోషన్ రావటం అనేది గ్యారంటీ. కానీ అప్పటికప్పుడు వీళ్ళు ఊరిస్తారు కానీ ఆ కాగితం చేతిలో పెట్టరు అఫీషియల్గా. సో అది ఇప్పుడు అఫీషియల్గా బయటికి రావడానికి ఉంటుంది. సో అది అంటే వీళ్ళకి ఇప్పుడు ఏదైతే నెరవేరకుండా ఆగి ఉన్నాయో అవి అన్నీ ఇప్పుడు ఒక కొలిక్కి రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా వీళ్ళకి కూడా చక్కగా భాగ్యస్థానంలో వీళ్ళకి గ్రహ కూటమి ఏర్పడటం అనేది, తర్వాత నుంచి కూడా ఉద్యోగ స్థానము, లాభస్థానం ఇలా వరుసగా వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు మనకి మొదట ఉన్న రాశులందరికీ కూడా ఇప్పటిదాకానే ఈ 4 రాశుల వారికి అంటే మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, వీళ్ళకి మాత్రం ఈ 4 రాశుల వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంచుమించు అటు ఇటుగా ఒక నెల అటు ఇటుగా సెప్టెంబర్ దాకా కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఆ మంచి ఫలితాలు అనేది వీళ్ళు ఎలా ప్లాన్ చేసి సద్వినియోగం చేసుకుంటారు అనేది. సో మనకి మిథునం ఎలాగో కర్కాటకం కూడా కొంతవరకు అదే రకమైన ఛాయలు ఉంటాయి. అంటే అదే రకమైన ఛాయలు అంటే కనుక కొద్దిగా నిలకడైన బ్రెయిన్ ఉండదు, ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ఆలోచనలు. తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళకి కొద్దిగా భావోద్వేగం కూడా ఎక్కువ ఉంటుంది. సెన్సిటివ్ ఎలా ఉంటారో సడన్ ఎమోషన్స్ కూడా అలానే ఉంటాయి. సో ఆ ఎమోషన్లో నేను ఇప్పుడు ఈ ఉద్యోగం వదిలేయాలి అనుకుంటే వదిలేస్తారు వాళ్ళు అంతే. ఓకే, ఈ సెకండ్ ఏమనిపిస్తే అదే చేయాలనుకునే మనస్తత్వం, సడన్ ఎమోషన్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంది. వీళ్ళకి ఏంటంటే చాలా రోజులు అదే మనకి ఈ అర్ధాష్టమ శని, అష్టమ శని ఇలా ఏమున్నా కూడా ఈ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ లాభస్థానంలో గురుడు చాలా నెలల నుంచి ఉండటం వల్లే వీళ్ళు ఎన్ని ఒడిదుడుకులైనా సరే ఇప్పుడు బయటికి రాగలుగుతున్నారు ఇప్పటిదాకా కూడా. అంటే డబ్బు లేదు అనుకునే వాడికి ఆ నిమిషానికి డబ్బు అందుతోంది. సో ఉద్యోగంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని అధిగమించి పని అప్పచెప్పగలుగుతున్నారు వీళ్ళు సకాలంలో. అంటే అలా ఆ రకంగా ఇప్పటిదాకా ఈ గురుడు వీళ్ళని వెన్నుముకలా నిలిచాడు. అలాంటి వెన్నుముకగా నిలిచిన గురుడితో పాటు ఇప్పుడు ఆయన సపోర్ట్, అంతదాకా ఆయన ఒక్కడే సపోర్ట్. ఆయన ఒక్క సపోర్ట్ ఉంటేనే వీళ్ళు ఎన్నో రకాలైన సమస్యల నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు మిగతా ప్లానెట్స్ కూడా వీళ్ళకి సపోర్ట్గా రావడానికి ఉంది. సో అందుకని ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యస్థానంలో గ్రహాల కూటమి, తర్వాత కూడా వీళ్ళందరూ మళ్ళీ రాజ్యస్థానంలోకి రావటం, తర్వాత లాభస్థానంలోకి రావటం. అందుకని ఇందాక మనం చెప్పినట్టంటే మొదటున్న ఈ 4 రాశుల వాళ్ళకి కూడా ఇంచుమించు సెప్టెంబర్ దాకా కూడా పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏం పడతారు అనేది జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయాలి. అది వాళ్ళ చేతిలో ఉందంటారు కదా. అందుకని ఇక్కడ ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే కనుక వీళ్ళకి కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. కానీ మే 14 తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి రాహు రావటం అనేది ఉంటుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు కూడా జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి. రాహు వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అంతు చిక్కని వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఏమంటామంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే పెద్దగా అది ఏమీ రోగం అనేది తేలదు, అలాగని వీళ్ళకి ఏదో ఒక ఇన్కంఫర్టబుల్ అనేది ఉంటుంది. సో అలా తెలియని రోగం ఏదో వెంటాడుతున్నట్టు ఉంటుంది.
లేదు, ఇదే రావు వల్ల ఏమవుతుందంటే సాధారణంగానే కర్కాటక రాశి వాళ్ళకి ఈ దిష్టి తగలటాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. సో అలాంటి నజర్ ఏదైనా సరే తొందరగా తగిలే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఏడాది వీళ్ళకి మరికొంత ఎక్కువ ఉంటాయి. అంటే ఎప్పుడు జనరల్గా ఉంటాయి ఎంతో కొంత, ఇప్పుడు కొద్దిగా ఆ స్థాయి పెరుగుతుంది. సో తర్వాత మరి ఏదైనా సరే మనకి ఒకవేళ ఇలా ఈవిల్ పవర్స్ ఉంటాం కదా, అలాంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కనుక ఆ రకమైన విషయాల్లోనే కర్కాటక రాశి వాళ్ళకి కొంతవరకు ఇబ్బంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మరి అష్టమ శని నుంచి శని భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. వీళ్ళకి కర్కాటక రాశి వారికి శని వివాహకారకుడు, ఆయన భాగ్యస్థానానికి వచ్చాడు కాబట్టి శనితో కాబట్టి వీళ్ళు తేలిగ్గా అనుకుంటే అవ్వదు. శని కాబట్టి కొద్దిగా కష్టపడాలి. అంటే 1-2 సంబంధాలు మనకి చేజారినా నిరాశపడకూడదు. ఇంకో 2 సార్లు ప్రయత్నిస్తే తప్పకుండా విజయం పొందటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రానికి పునర్వసు నక్షత్రానికి చాలా ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి పెళ్ళి కావడానికి. ఇంకా ఇప్పటికే పెళ్ళైన దంపతుల మధ్య కూడా స్వల్పంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కూడా తొలుగుతాయి ఎప్పుడైతే శని మంచి ప్లేస్కి వెళ్ళాడు కనుక. కనుక ఎలా చూసినప్పటికీ కూడా కర్కాటక రాశి వారికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా సరే కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలనుకున్న వాళ్ళకి మంచిది. అమ్మే వాళ్ళదానికన్నా కూడా కొత్తగా మనం ఏదైనా మన పేరున ఇల్లు తీసుకుందాం, స్థలం తీసుకుందాం, అలా నూతన పెట్టుబడులకి వాటికి కొంత అనుకూలకంగానే ఉండటం అనేది జరుగుతుంది. ఆ రకంగా మనకు కర్కాటక రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చాలా చక్కటి కొత్త పదవులు రావడానికి, వీరు అనుకున్న మార్పులు పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఆ రకంగా కూడా కర్కాటక రాశి వారికి బాగుంది. ఇటు వ్యాపారస్తులకి, స్వయం వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇంచుమించుగా ఈ ఏడాది కర్కాటక రాశి బాగుండే రాశుల్లో ఆ రాశిని కూడా మనం ఖచ్చితంగా చేర్చవచ్చు. సో అందుకని కర్కాటక రాశి వాళ్ళు కూడా బాగున్నట్టే. మరి గురువుగారు, మరి ఆదాయ వ్యయాల విషయంలో కావచ్చు, రాజ్య పూజ్యాల విషయంలో కావచ్చు, ఏ విధంగా ఉందంటారు మరి కర్కాటక రాశి వారికి? రాజ్య పూజ అవమానాల్లోకి వచ్చేప్పటికి కర్కాటక రాశి వాళ్ళకి 2 వీళ్ళకి కూడా పర్వాలేదు. ఆదాయం 8 ఉంది. సో వ్యయం అనేది 2 ఉంది. కనుక అది కూడా మనకి నియంత్రించే విధానంలోనే ఉంది. రాజ్య పూజ అవమానాలు కూడా బాగానే ఉన్నాయి. రాజ్య పూజ్యం 7 ఉంది, అవమానం 3 ఉంది. కనుక ఆ రకంగా చూసినా కూడా వీళ్ళది ఎంకరేజ్గానే ఉంది, ప్రోత్సాహకరంగానే. సో అందుకని బాగున్నట్టే. మరి గురువు గారు, కొంచెం ఒడిదుడుకులు అనేవి ఉంటాయి, రెండోది వచ్చేసి తెలియని ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అని అన్నారు కదా, మరి ఇటువంటి వాటన్నిటి నుంచి కూడా బయటపడి ఆరోగ్యంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అన్నిట్లోనూ దృఢంగా ఉండాలి అంటే కనుక ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? తప్పకుండా ఈ ఏడాదంతా కూడా వీళ్ళు ఎక్కువ మరి ఆంజనేయ స్వామిని పూజించడం అనేది అవసరం. కనుక ఏదైనా సరే మనం మంగళవారాలు ఆంజనేయ స్వామికి కొద్దిగా అవకాశం ఉంటే నెలకో 2 నెలలకో కొద్దిగా అప్పాలు నివేదన చేయటం అనేది సరే. ఇవేమి మనం పూజలతో సంబంధం లేకుండా కూడా ఒక రెమెడీ అనేది ఎప్పుడు సాధారణంగా ఇస్తూ ఉంటాం మనం, అందరి ప్రేక్షకులు, వీలు, సౌలభ్యం ఇలాంటివన్నింటినీ కూడా మనం చూసుకుంటూ. సో అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక ఈ మంగళవారాల పూట ఏదైనా సరే మనకి గారెలు వండగలిగే విధానం ఉంటే కనుక గారెలు మటుకు కుక్కలకి పెడుతూ ఉంటే చాలు. సో ఇంకేమీ అవసరం లేదు. ఒకవేళ వండలేకపోతే కొని పెట్టవచ్చు అంటారా? ఏదైనా పర్వాలేదు. అలా కూడా మనకి వడలు అలాగా అమ్ముతారు కాబట్టి టిఫిన్ సెంటర్స్ అన్నిట్లో కూడా మన ఇంట్లో స్వయంగా వండకపోయినా పర్వాలేదు. ఆ రకంగా చేసినా కూడా మనకి కావాల్సింది ఏంటంటే ఆ భూతదయ. ఓకే. సో అంతేగాని మనం కొని తెచ్చినా దేవుడికి పెట్టే దాంట్లో అంటే మనం స్వయం కష్టం ఉండాలి, అది మనం వేరే కదా, అందుకని అవసరం లేదు. సో పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు కర్కాటక రాశి వారికి. ధన్యవాదాలు గురువుగారు.